అధ్యక్ష, మేము అంటే 2024-25కి సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసిరు అన్నప్పుడు మరి బకాయిలలో 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 104 కోట్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు 3488 దరఖాస్తులు వచ్చినాయి. వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది 1310 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది తొందరలోనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకొస్తున్నాం. కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది. కానీ తప్పకుండా ఈ స్కీము మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు. మీ ప్రభుత్వంలో లావణ్య అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ మహబూబ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది. తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది, నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక అని. మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి. వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇందాక అన్నట్టుగా 244 కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు. వివేకానంద గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినాయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్. ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం జరిగింది. మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా 104 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరలో మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయినాయి 4500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా, మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము. అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము. ఇవాళ ఆటోలది, ఊబర్లు, బైకులు మీ మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా? ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు? అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా, ఊబర్, బైకు, మరి ఇవాళ మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినరు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టే నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్ అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు. వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం. తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం.